నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండవజ్జల్ గారున్నారు. నమస్తే మేడం. మేడం 96 ఏళ్ల వయసు ఆవిడకి. అంటే ఆవిడ చేసిన సేవలేంటో ఆవిడకి పద్మశ్రీ పురస్కారం అనేదొచ్చింది. అసలు ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచొచ్చారు? మాకు డీటెయిల్డ్‌గా చెప్పండి. భీమవ్వ గారు ఆవిడ 2025 ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాల్లో 113 మందిని ఎంపిక చేస్తే, వాటిలో 113 మందిని ఎంపిక చేస్తే, వాళ్ళల్లో ఒకరుగా పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు ఆవిడ. ఆవిడ వయసు 96 సంవత్సరాలు. 1929న జన్మించారు. కర్ణాటక. కొప్పెల్ జిల్లా. ఐ థింక్ కొప్పెల్ జిల్లా నుంచి. ఆమె కుల వృత్తి తోలుబొమ్మలాట. ఓకే. ఆమె 1929లో పుట్టారు. 1929లో జన్మించిన తర్వాత తన 14వ ఏట నుంచే సాధన చేశారు. ఆ కుల వృత్తి చేస్తూ ఆమె ఎంత ఎత్తుకెదిగారు అంటే ఒక తోలుబొమ్మలాట. తన తోలుబొమ్మలాట ద్వారా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, రామాయణ, మహాభారత ఇతివృత్తాలని ఆహ్, జనాల్లోకి తీసుకెళ్ళడం అన్నమాట. ఆ జనాల్లోకి తీసుకెళ్ళడము, ఆమె అది కులవృత్తిగా తీసుకుంటూనే దాన్ని సాధన చేసి, ఈరోజు చాలా దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, ఆహ్, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల్లో ఆమెకి అత్యున్నత పురస్కారాలు చాలా అవార్డ్స్ తీసుకున్నారు. మంచి షీ ఈజ్ వుమెన్ ఐకానిక్. ఓకే. 96 సంవత్సరాల వయసులో ఈరోజు కర్ణాటక ప్రభుత్వం నుంచి నామినేట్ అయ్యి, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చింది అంటే ఆమె ఎంత ఆదర్శము, ఆమె వృత్తి పట్ల ఎంత అంకిత భావము. ఒక తోలుబొమ్మలాట ద్వారా ఇది దేశ విదేశాల్లో ఆమె ప్రదర్శనలిచ్చి, వాళ్ళందరి నుంచి ప్రశంసలు పొంది, అవార్డులు తీసుకున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఆమె ఎంత కష్టపడి ఉంటారు. ఒక విలేజ్ నుంచి వచ్చి, ఒక కులవృత్తి తోలుబొమ్మలాట నుంచి వచ్చి 96 సంవత్సరాలు ఈరోజు మామూలుగా తీసుకుంటే శతాయుష్ అనేది అయిపోయింది. ఇప్పుడుండే పొల్యూషన్‌కి, ఇప్పుడుండే ఆహార సమస్యలు వీటన్నిటికి శతాయుష్ అనేది పోయిందనమాట. సగటు వయసు వచ్చి 60, 70 సంవత్సరాలకే వయసు అయిపోతుంది. అట్లాంటిది 96 సంవత్సరాల నుంచి 1929లో ఆవిడ పుట్టినా గాని, 14 ఏళ్ల వరకు మాత్రమే ఆవిడ ఎంజాయ్ చేసుంటారేమో. ఆటలాడుతూ, పాట పాడుతూ. 14వ సంవత్సరం నుంచి ఆమె సాధన చేసి, తన కులవృత్తిగా స్వీకరించి, సాధన చేసి, దాన్ని మెయిన్‌గా ఆమెలో ఉండేదేంటంటే తోలుబొమ్మలాట అని ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఒగ్గు, తోలుబొమ్మలు ఇవన్నీ ఎవరి కులవృత్తులు వాళ్ళకుంటాయి. ఈ కులవృత్తుల్ని సంస్కృతి సాంప్రదాయాలకి ఒక భారతదేశానికి రిప్రజెంట్ చేయటము. మన దేశానికి రిప్రజెంట్ చేసి, మన దేశం యొక్క సంస్కృతిని, నాగరికతను, సాంప్రదాయాలని, మన ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తోలుబొమ్మలు తన ప్రదర్శన ద్వారా ప్రపంచానికి తెలియచేయడము అనేది ఆమె ఆ వయస్సులో ఆమెను ఎంకరేజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇది ఆమె యొక్క వయసుకి, ఆమె చేసిన సేవకి నిజంగా మనసా వాచా ఆమెకి అభినందనలు తెలుపుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన ధర్మాన్ని, మన దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాలని విదేశాలకి, ప్రపంచానికి చాటి చెప్పేవాళ్ళు. దే ఆర్ ది రియల్ అంబాసిడర్స్. అంటే ప్రతి ఈ అవార్డులు వచ్చేసరికి కొంచెం పొలిటికల్‌గా ఎవరి మైలేజ్ వాళ్ళని పెంచుకోవడంలో కొన్ని ఇస్తారు కేంద్ర ప్రభుత్వం అంటారు గానీ, బట్ చూస్తే ఈమె విషయంలో ఇంకా రాజకీయం ఏమీ లేదక్కడ. అవును. చెప్పడానికి ఏం లేదు. షీ డిజర్వ్స్ ఇట్.